బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలంటూ స్పష్టం చేశారు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ సినీ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలను పవన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. ఇక టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ సహా ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను, పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. త్వరలో విడుదలయ్యే హరిహర వీరమల్లు సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇవ్వాలన్నారు. తదనుగుణంగా సంప్రదింపులు చేయాలని, ఇందులో ఎలాంటి భేదాలు పాటించవద్దంటూ స్పష్టంగా చెప్పారు. ఇక టికెట్ ధర కంటే సినిమా హాల్లో పాప్కార్న్ సహా ఇతర తినుబండారాలు, శీతల పానీయాలు, చివరకు మంచినీళ్ల సీసాల ధరలు సైతం భారీగా ఉండటంపై ఈ సందర్భంగా చర్చించారు. వాటి వాస్తవ ధరలు ప్రస్తుతం ఎంతకు విక్రయిస్తున్నారు, అసలు దీని వెనుక కారణాలేంటి అనే దాని గురించి చర్చ జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గత కొద్ది రోజులుగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా హాళ్ల మూసివేత గురించి తెగ చర్చ నడుస్తోంది. దీనికి సంబంధించి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడం జరిగింది. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలపండి. ఏదైతే పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే థియేటర్ల బంద్కు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వెంట కూడా అనేక విమర్శలు కూడా వస్తుంది. అదే విమర్శలు మనం పక్కకు పెడతాం, దాని గురించి తర్వాత మాట్లాడతాం. కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే సినిమా హాళ్ల నిర్వహణకు సంబంధించి పకడ్బందీగా చర్యలు చేపట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏదైతే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆదేశం జారీ చేయడం జరిగింది. ఏదైతే ఇటీవల సినిమా థియేటర్ల బంద్ విషయాన్ని, రీజన్స్ ఏంటి, దీని వెనుక ఉన్నది ఎవరు అన్న దానికి సంబంధించి కందుల దుర్గేష్ పవన్ కళ్యాణ్ కు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ సందర్భంగా వీళ్ళిద్దరు కూడా పలు చర్చలు జరిపారు. చర్చల తర్వాత కొన్ని విషయాలను పవన్ కళ్యాణ్ ముఖ్య డిప్యూటీ సీఎం హోదాలో కొన్ని ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. ఏదైతే కొత్త సినిమాలు విడుదలవుతున్న ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం, ఇప్పుడు కాదు, ఎప్పుడైతే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత 2 రాష్ట్రాలుగా ఏర్పడ్డప్పుడు కావచ్చు, ఈ టికెట్ల పెంపుదలకు సంబంధించి కొత్త సినిమాల విడుదలకు సంబంధించి భారీ బడ్జెట్ నిర్మాతలు పెట్టుకోవడము, ఆ బడ్జెట్ రాబట్టుకోవడానికి టికెట్ల పెంపుదల కావాలని కోరడము, వాళ్ళు వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకోవడం లాంటివి చూశాం. కానీ ప్రతిసారి కూడా ఎవరికి వాళ్ళు వెళ్ళి ఈ అర్జీలు పెట్టుకోవడం జరుగుతుంది. తమ సినిమాకు సంబంధించి టికెట్ల పెంపుదలకు అనుమతి ఇవ్వడం ప్రతిసారి ఇదే జరుగుతుంటూ వచ్చింది. ఈసారి కూడా అలానే వెళ్ళారు. కానీ ఇలా ఒక్కసారిగా ఈ బంద్ చేస్తామని ప్రకటన వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం స్పందించారు. గతంలో కూడా ఒక సినిమా నటుడుగా ఉన్నప్పుడు ఏనాడు కూడా దీనికి సంబంధించి ఎక్కడ కూడా స్పందించని పవన్ కళ్యాణ్ ఒక మంత్రి అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయితే స్పందించడాన్ని విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే ఏదైతే ఈ సినిమా నిర్మాతలు భారీ బడ్జెట్ సినిమాలు తీస్తూ టికెట్ ధరలు పెంచుకోవాలని కోరుకుంటే వాళ్ళంతా కూడా ఏదైతే ఫిలిం ఛాంబర్ అవుతుందో ఫిలిం ఛాంబర్ ద్వారానే రావాలి. సింగిల్ గా నిర్మాతలు వస్తే కనుక పెంపుదల కుదరదు, అన్ని కూడా ఏవైనా సరే త్రూ ఫిలిం ఛాంబర్ ద్వారానే రావాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. అందులో తన సినిమాకు సంబంధించిన హరిహర వీరమల్లు కూడా విడుదల కాబోతుంది కాబట్టి ఆ సినిమాకు సంబంధించి కూడా నిర్మాత కాకుండా ఫిలిం ఛాంబర్ నుంచి రావాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక సినిమా హాళ్లలో సినిమా ధరలు, టికెట్ల ధరలు ఎంత స్థాయిలో ఉన్నాయో మనకి ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఆ తర్వాత సినిమా థియేటర్ల లోపల క్యాంటీన్లు సంబంధించి కూడా ఏ స్థాయిలో టికెట్ ధరలు ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. సో ఒకటి నియంత్రణ కూడా చూడాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎంత కమ్ముతున్నారు, దీనివల్ల ప్రేక్షకుల మీద ఎంత భారం పడుతుంది, అంటే కుటుంబాలు ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో సినిమా థియేటర్ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా టికెట్ ధరలతో పాటుగా వీటి మీద, తినుబండారాల మీద ఉన్న అత్యధిక ధరల వల్ల కూడా వాళ్ళు సినిమా థియేటర్లకు రాని పరిస్థితి. సో వాటి మీద కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫస్ట్ వీటికి సంబంధించి చూసుకుంటే కనుక మనం ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము. ప్రభుత్వం అంటే ఉప ముఖ్యమంత్రి
సినిమాటోగ్రఫిక్ మంత్రికి ఆదేశాలు జారీ చేశారు, అందరూ తీసుకున్న నిర్ణయాలు. కానీ దీనికి సంబంధించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఉప ముఖ్యమంత్రిగా కానప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి ప్రభుత్వం రానప్పుడు పవన్ కళ్యాణ్ ఆనాడు చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఎందుకంటే ఆనాడు ఒక సినిమా విడుదలకు సంబంధించి తన సినిమా విడుదలకు సంబంధించి చూసుకుంటే కనుక ఆయన వచ్చి టికెట్ల ధరల పెంపుదల గురించి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది. సినిమా టికెట్లు, సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్లు అనేవి ప్రైవేట్ పరం, ప్రభుత్వానికి ఏం సంబంధం, టికెట్లు పెంచుకోవడం తగ్గించుకోవడం అనేది అది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదని ఆనాడు ఒక నటుడిగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు చాలా మంది గుర్తు చేసుకుంటున్నారు. ఆనాడు రూల్స్ తెలియవా పవన్ కళ్యాణ్కి, ఇప్పుడు వచ్చే ఆ రూల్స్ అనే విధంగా కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. అంటే ఆనాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రైవేట్ వ్యక్తులు తీసుకున్న సినిమాలకు ధరలు ప్రభుత్వం నిర్ణయిస్తుందా, ధరలు పెంచుకునే అధికారం ప్రైవేట్ వ్యక్తులకే ఉందని చెప్పేసి ఆనాడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడేమయ్యాయని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇది ఒకటే కాదు, ఏదైతే ఈ థియేటర్లో బంద్ అనే విషయం వచ్చినప్పుడు ఒకటి హరిహర వీలం అనే కాదు, దీనికన్నా ముందు చాలా సినిమాలు విడుదల ఉన్నాయి. అది కమల్ హాసన్ సినిమా కావచ్చు, లేకపోతే మంచు మనోజ్ సినిమాకి సంబంధించిన ఫ్యామిలీ మ్యూజిక్ కావచ్చు, అదేవిధంగా నాగార్జున సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఇలాంటి పెద్ద హీరోలు ఎవరు కూడా స్పందించకుండా కేవలం ఒక పవన్ కళ్యాణ్ స్పందించడం ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల గురించి ఇంతగా మాట్లాడుతున్నారు అనే దాని మీద కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాల వెనుక ఒకవైపు ప్రేక్షకులకు లబ్ధి చేకూరిన దాని వెనుక ఒక స్వార్థం ఉంది అనేది మాత్రము చాలా మంది నుంచి వస్తున్న వ్యాఖ్యలు. ఎందుకంటే మనం నేను చూసాం, ఏదైతే ఈ థియేటర్ల బంద్ వెనుక ఆ నలుగురు ఉన్నారని చెప్పేసి పదే ప్రచారం చేశారు. కానీ దీనికి సంబంధించి అల్లు అరవింద్ మొన్న వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. తనకు ఆ నలుగురితో సంబంధం లేదు, తనకున్నది కేవలం 15 థియేటర్లు మాత్రమే ఆంధ్రాలో ఉన్నాయి. ఆ 15 థియేటర్లు కూడా లీజ్ మీద నడుస్తున్నాయి. ఆ లీజ్ అయిపోయిన వెంటనే దాన్ని కూడా తాను వదులుకుంటున్నానని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. నిన్న దిల్ రాజు కూడా మాట్లాడుతూ కూడా అదే చెప్పడం జరిగింది. ఈ సినిమా బంద్ వెనుక తమ హస్తం ఏమాత్రము లేదు, తనకు కూడా కేవలం ఉత్తరాంధ్రలో 60 థియేటర్లు, ఆ తెలంగాణలో 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అసలు దీని వెనుక అంతా కూడా ఒక జనసేన నాయకుడు ఉన్నాడని చెప్పేసి కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో ఇవన్నీ కాకుండా కేవలం ఇప్పుడు థియేటర్ల మీద పడడం ఏంటి అనేది కూడా కొంతమంది థియేటర్ యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వెనుక ఒకవైపు ప్రేక్షకులు దీన్ని స్వాగతిస్తున్నారు, కానీ మరోవైపు ఇదే పవన్ కళ్యాణ్ ఏదైతే 2 మాటల వ్యాఖ్యలు చేస్తున్నా దాని మీద ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. సవంతి. ఓకే శ్రీనివాస్, మీరు లైన్లోనే వేచి ఉండండి. ఇక సినిమా థియేటర్ల బంద్ వివాదం నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్ల బంద్ పిలుపు వెనుక జనసేన పార్టీ కీలక నేత ఉన్నారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి అర్బన్ జనసేన ఇన్ఛార్జ్ అత్తే సత్యనారాయణను జనసేన పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించింది. థియేటర్ల బంద్ పిలుపు నిర్ణయంలో భాగస్వాములంటూ తీవ్రమైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అత్తే సత్యనారాయణ జనసేన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటుగా రాజమండ్రి నగర నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్టు జనసేన పార్టీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అత్తే సత్యనారాయణపై వచ్చిన ఆరోపణలు నిజమా అబద్ధమా అని నిరూపించుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశించింది. సినిమా హాళ్ల నిర్వహణపై పవన్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్తో చర్చించారు. ఇందులో సినిమా థియేటర్ల బంద్ వివాదం గురించి ప్రస్తావించారు. తూర్పు గోదావరి జిల్లాలోనే తొలుత థియేటర్ల బంద్ ప్రకటన వెలువడటం, అత్తే సత్యనారాయణపై ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే పెద్దలందరికీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటి ఆయన సినిమాను ఆఫ్ చేస్తానంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా.
ఇక అత్తి సత్యనారాయణపై 2 రోజుల ముందు ఈ వ్యవహారంపై స్పందించారు. సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటూ తెలిపారు. కానీ సినీ రంగంలో పెద్దలు ప్రభుత్వం వరకు వెళ్లలేదంటూ హెచ్చరించారు. పవన్ సినిమా ఆపే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉన్నామని తెలిపారు. పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలుంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. 100% ఎందుకంటే మాకు సినిమా వ్యాపారానికి సంబంధించి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా వ్యక్తి డిప్యూటీ సీఎం. మా కష్టాలు తీర్చేది ఆయనే. అటువంటిది ఆయన సినిమాను ఆఫ్ చేస్తా అంత ధైర్యం ఎవరికీ లేదు. దానికి మేము ఫుల్ వ్యతిరేకం కూడా. అసలు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. కాకపోతే వాళ్ళు 100% వాళ్ళు చెప్పింది ఏంటంటే పెద్దలందరికీ కూడా చెప్పాం, ఏమైనా సమస్యలుంటే మా దగ్గరికి రండి, మేము తీరుస్తామని చెప్పారు. గవర్నమెంట్ చాలా సానుకూలంగా ఉంది. కానీ ఇంతవరకు కూడా సోకాల్ పెద్ద మనుషులు కానీ నిర్మాతలు కానీ ఎవరూ కూడా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎగ్జిబ్యూటర్లు కానీ పిలిచి ఇలా గవర్నమెంట్ మనల్ని ఇలాగా పిలిచింది, మన బాధలు చెప్పుకోమంటున్నారని ఒక్క మీటింగ్ కూడా వేయలేదు. 100% వాళ్ళు రైట్. అంటే శ్రీనివాస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే సినిమా రంగం మొత్తం పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా అన్నట్టు అనిపిస్తోంది. ఒకసారి దీనికి సంబంధించిన వివరాలు తెలపండి. కాబట్టి మనం చూసాం కదా, కొద్దిసేపటి క్రితమే అత్తి సత్యనారాయణ 2 రోజుల క్రితం మాట్లాడిన ప్రయత్నం చూసాం. అయితే ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే, అత్తి సత్యనారాయణ ఒక థియేటర్లకు సంబంధించి ఆయన ఒక యజమాని. అంటే ముందుగా వ్యాపారవేత్త, ఆ తర్వాతనే రాజకీయ నాయకుడు. ఒక వ్యాపారవేత్త ధోరణిలో ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లకు సంబంధించి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. థియేటర్ల నిర్వహణ అనేది చాలా కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో సరిగ్గా నిర్వహణ లేకపోతే థియేటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్లు బంద్ చేయడం ఒకటే మార్గం అని చెప్పేసి వాళ్ళు ఇంటర్నల్ గా జరిగిన చర్చ. దీనికి సంబంధించి ఇక్కడున్న ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఎగ్జిబిటర్లకి డిస్ట్రిబ్యూటర్లకు కావచ్చు, వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న ఎగ్జిబిటర్లు కావచ్చు, ఇంకెవరైతే వాళ్ళతో సమాలోచన కూడా జరుగుతున్నారు. థియేటర్లు బంద్ సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకోలేదు, కేవలం ఒక ఆలోచన చేశారు. ఎందుకంటే ఒక నిర్వహణ అనేది కష్టతరంగా మారింది. ఎవరైతే అత్తి సత్యనారాయణ మీద ఏదైతే జనసేన వేటు వేయబడిందో ఆయన తరఫున కూడా మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఆయన వర్గాలు, ఆయన అనుచరులు చెప్తున్నది, థియేటర్ యజమానులు చెప్తున్నది, తూర్పుగోదావరి జిల్లాలో తాము బంద్ చేయాలని నిర్ణయించలేదు, బంద్ మీద ఒక ఆలోచన చేశాము, ఒక చర్చలో భాగంగా జరిగింది. ముఖ్యంగా ఏదైతే థియేటర్ల నిర్వహణ కష్టంగా మారింది, ఇది ఒక వ్యాపారము. ఏదైతే ఆనాడు పవన్ కళ్యాణ్ ఇది పక్కా ప్రైవేటు వ్యక్తుల మీద ప్రభుత్వానికి ఏంటి సంబంధము, నేను తీసుకునే నిర్ణయాల మీద అని చెప్పేసి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే అత్తి సత్యనారాయణ ఆయన జనసేనకు సంబంధించి రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన ఇన్ఛార్జి బాధ్యతని తప్పించడం జరిగింది. కేవలం ఏదైతే థియేటర్ల బంద్కు సంబంధించి ఆ నిర్ణయం మాట్లాడినందుకు గాను అని చెప్పేసి ఆయన అనుచరులు చెప్తున్నారు. అందులో తప్పు లేదు, ఎందుకంటే ఆయన ఒక వ్యాపార ధోరణిలో మాట్లాడడం జరిగింది అనేది కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు. కరెక్ట్. ఎందుకంటే ఒక వ్యాపార ధోరణి, ముందుగా ఆయన జనసేన నాయకుడు కాదు, ముందు నుంచి కూడా ఆయన సినిమా హాళ్ళను నిర్వహిస్తున్నారు, సినిమా హాళ్ళను నడిపిస్తున్న యజమాని. సో యజమాని కాబట్టి ప్రైవేటు సినిమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఆ ధోరణిలో ఆయన మాట్లాడడం జరిగింది. సో దాన్ని ఇప్పుడు జనసేన నాయకులు తప్పుపట్టడం కావచ్చు, లేకపోతే తన సినిమాకు సంబంధించి ఏదైతే హరిహర వీరమల్లు సినిమా వస్తుందో ఆ హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకోవడానికి ఈ విధంగా థియేటర్లు బంద్ చేస్తున్నారని భావించడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా అక్కడ వాళ్ళు చెప్తున్నారు. మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం, కేవలం హరిహర వీరమల్లే కాదు, దాని ముందు కమల్ హాసన్ సినిమా రాబోతుంది, నాగార్జున సినిమా రాబోతుంది, భక్త కన్నప్ప అనే సినిమా రాబోతుంది, మరో సినిమా రాబోతుంది. దాదాపుగా 5 పెద్ద సినిమాలు ఉన్నాయి. ఈ 5 పెద్ద సినిమాలకు లేని బాధ హరిహర వీరమల్లుకే ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా మంది ప్రశ్నిస్తారు. ఎందుకు పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించాల్సి వచ్చింది, తన సినిమాను ఆపుతున్నారని చెప్పేసి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పేసి కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇది థియేటర్లకు సంబంధించింది, పక్కుగా వ్యాపార ధోరణిలో మాట్లాడడంలో తప్పు లేదనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తుంది. కానీ ఇది పార్టీకి సంబంధించిన విషయము, ఇది పవన్ కళ్యాణ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి జనసేన ఆయనని పార్టీ నుంచి తొలగించడం జరిగింది. దీని మీద విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ ఉన్నంత వరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండమని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఏదైతే థియేటర్ల బంద్ వెనక ఎవరైతే ఆలోచనలో వారి మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ మంత్రి ఏదైతే సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ఉన్నారో ఆయనకి పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. మొత్తానికైతే ఈ సినిమా ఎపిసోడ్ బంద్ ఎపిసోడ్ అవుతుందో అది కేవలం ఒక రాజకీయంగా పవన్ కళ్యాణ్ తన సినిమాను ఆపుతున్నారు అనే ఒక ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్ గానే చాలా మంది భావిస్తున్నారు తప్ప ఇది మొత్తం సినిమా ఇండస్ట్రీని పెట్టుకుని చేస్తున్న ఆలోచనగా కాదు అనేది మాత్రం స్పష్టమవుతుంది అనేది చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇది ప్రైవేటు వ్యక్తులు తీసుకునే నిర్ణయాలకు ప్రభుత్వానికి ఏం సంబంధం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి వెళ్లాల్సిందే, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల ప్రకారం వెళ్లాల్సిందే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవాల్సిందే, సినిమా పెద్దలందరూ సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి ఆదేశించాలని వెనుక ఉద్దేశాలు ఏంటని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు అడుగుతున్న ప్రశ్నలు. మొత్తానికైతే ఇటు జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ సస్పెండ్, ఆ తర్వాత ఏదైతే ఈ మల్టీప్లెక్స్లు కావచ్చు లేకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కావచ్చు వాటి వెనక ఉన్న ధరల పెంపుదల మీద కూడా ఒక కమిటీ వేయక దాని గురించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు అయితే జారీ చేయబడ్డాయి. దీనికి సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. శ్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్.